తేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? ఒకటవ ప్రశ్న. రెండు, అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? ఎందుకంటే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని గీతలో చెప్పాడు. నేనే సంహరిస్తున్నానని చెప్పాడు. భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్నలు. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి? ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మం తప్పాడా తప్పలేదా అని